అందరికీ నమస్తే. నేను మీ రైట్ విజయ్. జీవితంలో మనం ఎలా ఉన్నా ఎక్కడున్నా మనకి నచ్చిన పని మనం చేస్తూనే ఉండాలి. అదే జీవితం. అలా మనం చేయలేకపోతే ఎంత సంపాదించినా ఎంత దాచుకున్నా దానికి లాభం లేదు. మన జీవితంలో మనకి దొరికే నిజమైన సంతోషం మనకి నచ్చింది మనం చేసినప్పుడే, మనకి నచ్చినట్టు మనం ఉన్నప్పుడే. 2018 నా లైఫ్ చేంజింగ్ మూమెంట్. ఈ ప్రశ్న నన్ను నేను నిలదీసుకున్న రోజు. ఆ రోజు నేను డిసైడ్ అయినా, సంతోషం ఎక్కడైతే ఉంటుందో నేను అటే వెళ్తాను. ఆ రోజు నా జీవితంలో తీసుకున్న నిర్ణయం నేను ఇంతవరకు ఏ రోజు రిగ్రెట్ ఫీల్ కాలేదు. బహుశా దానివల్లనే మీ అందరికీ రైడ్ విత్ విజయ్ అని చెప్పి నేను సుపరిచితం. మీ ప్రేమ పొందడానికి అదో మేజర్ కారణం. ఇంతకీ ఇదంతా మీ అందరికీ ఎందుకు చెప్తున్నానని చెప్పి అనుకుంటున్నారు కదా. నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. నా ఇష్టాలు, నా కష్టాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నేను బాధలో ఉన్నప్పుడు మీరు బ్రో డోంట్ వరీ అంటారు. నేను సంతోషంగా ఉన్నప్పుడు మేము ఎప్పుడూ మీతో పాటే ఉన్నామంటారు. నాతో మీరందరూ ఇలా జర్నీ షేర్ చేసుకుంటున్నప్పుడు నా లైఫ్లో జరిగిన ఒక బెస్ట్ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకే ఈ స్టోరీని మీ దగ్గర తీసుకొస్తాను. మనందరికీ ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళగానే మన లైఫ్లో బాధలున్నా, సంతోషంగా ఉన్నా, ఏదున్నా సరే అన్నీ మర్చిపోతాం. సడన్గా మనకి మనమే కొత్తగా కనిపిస్తుంది. నా లైఫ్లో అలాంటి ప్లేస్ హిమాలయాస్, లదాఖ్. ఇది నాకు ఒక తీర్థయాత్ర కంటే తక్కువేం కాదు. ఈ కథ రీసెంట్గా నేను చేసిన లదాఖ్ రైడ్ది 8 రోజుల అడ్వెంచర్. ఈ కథలో నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా జాయిన్ అయ్యారు. ఒకవేళ మీరు ఈ వీడియో చూడడం మొదలుపెట్టుంటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి. డే 1 ఆఫ్ అవర్ రైడ్. అందరితో మాట్లాడడానికి మేమందరం కలిసి రైడ్ చేయబోతున్నాం కాబట్టి అందరికీ ఒక షార్ట్ బ్రీఫింగ్. మోటార్ సైకిల్ ఎలా ఫంక్షన్ చేయాలి, గ్రూప్లో ఉన్నప్పుడు మనం ఎలా రైడ్ చేయాలని చెప్పి ఒక చిన్న బ్రీఫింగ్. సో ఫస్ట్లీ వీఆర్ 18 people ఆఫ్ దిస్ గ్రూప్. ఓకే, అండ్ 5 days మనం కలిసి ఉండబోతుంది. వీఆర్ టుగెదర్ and we are going to see some beautiful places and we are going to ride the toughest terrains of Ladakh. They are tough but we're gonna make it. So simple thing is like రైడింగ్ మనం, బికాజ్ వీఆర్ ఆల్ అండ్ మోటార్ సైకిల్స్ గురించి బేసిక్గా చెప్తా. బికాజ్ నిన్న మీరు ఆల్రెడీ అప్రాక్సిమేట్లీ 40 to 50 kilometers మీరు మోటార్ సైకిల్స్ మీరు నడిపించారు. సో మీ మోటార్ సైకిల్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, క్లచ్ ఎలా ఉంది, యాక్సిలరేటర్ ఎలా ఉంది, హ్యాండిల్ ఎలా ఉంది అన్న విషయం మీ అందరికీ తెలుసు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే చెప్పేసి ఇప్పుడే ఫిక్స్ చేసుకోండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం రైడ్ చేసేటప్పుడు వ్యూస్ని ఎంజాయ్ చేయాలి, కానీ బైక్ ఏదైనా ట్రబుల్ ఇచ్చేసి మనం ఆ ట్రబుల్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మిజరబుల్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. సో ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పేసేయండి. సో వీ కెన్ ఫిక్స్ ఇట్ అప్. ఒక 1 hour లేట్ అయినా సరే ఆరామ్స్ వెళ్ళొచ్చు. రైడ్ ఓవర్ లదాఖ్. వెరీ గుడ్. ఓకే, దట్ సౌండ్స్ గ్రేట్. విల్ హెడ్ టు కార్దుంగ్లా, నార్త్ పుల్లు, కాఫీ ఆర్ టీ, and then from there we'll head to midpoint. There we'll have our lunch. From there we'll head to Diskit. Later that boys are free. Okay, chalo gear up, line up. And my special thanks to Mad Over Ladakh. మా అందరిని ఒక చోటుకు తీసుకురావడానికి, మా అందరి ఫుడ్, స్టే, నెసెసరీ థింగ్స్ అన్నీ అరేంజ్ చేయడానికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ బో ఓవర్ టు యూ శ్రవణ్. వెల్కమ్ బ్యాక్ టు ద మోటోజాకీ షో. నేను మీ విజయ్. వీడియో చాలా కూల్ గురు. సో లైఫ్లో 4th time కార్దుంగ్లా పాస్ వెళ్తున్నా నేను. అండ్ నా వెనకాల మొత్తం ఒక పెద్ద గ్యాంగ్ తీసుకొని వెళ్తున్నా. సో లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లాంటి ఎక్స్పీరియన్స్, గ్రూప్తో పాటు రైడ్ చేయడం. ఇంతకుముందు ఎప్పుడు లేదు నాకు. కొంచెం భయంగా ఉంది, కొంచెం డిఫరెంట్ కూడా ఉంది. లెట్స్ ఎట్లా చేయగలుగుతాం అన్నది. అండ్ అందరు కూడా రావాలి, అందరితో పాటు వెళ్ళాలి. తర్వాత మొత్తం ఈ మౌంటైన్ పైకి వెళ్ళిన తర్వాత కార్దుంగ్లా, ది వరల్డ్స్ హైయెస్ట్ పాస్. వావ్, లుక్ ఎట్ ద ఐస్. ఓహో, అడిగి పోయిన తర్వాత ఫ్రెష్ స్నో దొరుకుతుంది మనకి. మై ఫేవరెట్ ప్లేస్. ఈ టర్న్ దాటంగానే మనం స్వర్గం లోపలికి ఎంటర్ అయిపోతాం. డోంట్ బిలీవ్ మీ, కమ్ హియర్. చూస్తూనే ఉండండి వీడియో. మిమ్మల్ని స్వర్గం మంచు లోపలికి తీసుకెళ్ళిపోతున్నా. లుక్ అట్ దిస్. సో బేసిక్గా కార్దుంగ్లా పాస్ రీచ్ అయినా మనం 18,000 feet అబోవ్ సీ లెవెల్. కానీ వీక్డేస్లో మాత్రం ఇక్కడికి రాకండి. వీకెండ్స్లో మాత్రం ఇక్కడికి రాకండి. వీకెండ్స్ వస్తే పాపం పిల్లలందరూ ఫొటోస్ కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ ఎవరు జరిగే సిచ్యువేషన్లు అయితే లేరు. అమ్మా సెల్ఫీ కొట్టేయండి, ముందుకు వెళ్ళిపోదాం. ఈ జనాలను జరిపి ఫోటో దిగేంత పరిస్థితి లేదు మనకు.
కార్దోంగ్లా 8వ హైయెస్ట్ మోటరబుల్ రోడ్. ప్రతి ఒక్క మోటార్ సైకిల్ రైడర్ కళ ఇక్కడికి మోటార్ సైకిల్ తీసుకెళ్లాలని చెప్పి. ఇంత దూరం వచ్చాక ఈ బోర్డుతో ఫోటో లేకపోతే అస్సలు మజా రాదు. వీకెండ్ కావడంతో ఇక్కడున్న జనాలు మమ్మల్ని 1-2 సెకండ్లు కూడా ఇక్కడ నిల్చోడానికి అవకాశం ఇవ్వలేదు. ఇది నేను 4వ సారి ఇక్కడికి రావడం. మన పాత జ్ఞాపకాలన్నీ నాతో పాటు ఎల్లప్పుడూ ఉన్నాయి. కార్దోంగ్లా మంచి ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత స్నోని ఆస్వాదిస్తూ మనం ఇప్పుడైతే 18,000 అడుగుల పైకి వచ్చినామో ఇప్పుడు మనం డీసెంట్ అవుతున్నాం, కిందికి వెళ్తున్నాం టువర్డ్స్ నూబ్రా వ్యాలీ. బ్యూటిఫుల్ మైత్రియా బుద్ధాని విజిట్ చేసుకున్న తర్వాత దిస్కిత్లో మనం ఇప్పుడు మన హోటల్ దగ్గరికి వాపస్ రిటర్న్ వెళ్తున్నాం. లుక్ అట్ దట్, అక్కడ పైన కనిపిస్తుంది బుద్ధ ప్రశాంతంగా. అండ్ కరెంట్లీ టైం ఎంత అవుతుంది తెలుసా? 7 PM. అండ్ లుక్ అట్ దిస్, ఇంకా సన్లైట్ పోలేదు. బేసిక్గా ఈ టైంకి 7 అయితే మన ఇంటి దగ్గర ఎలా ఉందో నాకు కింద కమెంట్స్ చెప్పండి. మా రైడ్ అంతా అద్భుతంగా సాగుతుంది అనుకున్న సమయంలో సడన్గా మా గ్రూప్లో ఒక మోటార్ సైకిల్ టైర్ పంచర్ అయింది. ఇంకేంటి, రంగంలోకి దిగాల్సి వచ్చింది. లక్కీలీ నా దగ్గర టైర్ ఇన్ఫ్లేటర్ ఉంది కాబట్టి సరిపోయింది. इधर है पंचर का शॉप यहाँ पास में. कहाँ पे? डिस्किट में रहेगा ना टायर गाड़ी में हो तो. हाँ, टायर लेकर आए इसका गाड़ी में हो नहीं हो रहा. आप एक काम करो, अगर ये नहीं चढ़ा ना, ये गाड़ी आप ले लो, इसको करा लो, ये गाड़ी वो गाड़ी उसको दे दो, मैं इनको ले लेके होटल चले जाता हूँ सबको लेके. ठीक है? బండి నడిపాకు, ఆ బండి నడిపాను, ఈ బండి మనం తీసుకొని పంచర్ చేయించుకొని వస్తాం. It's tough and challenging responsibility to handle a big group like this. Everybody in? Aha. We'll go in the last. Good morning, Michael. Good morning. वो रोड के ऊपर लगाओ थोड़ा. సెకండ్ డే ఆఫ్ అవర్ అడ్వెంచర్. ఈరోజు చాలా పెద్ద రోజు, ఎందుకంటే మేము హుందర్ నుంచి ప్యాంగాన్లోకి వెళ్తున్నాం. దానికంటే ముందు మేము ఏదైతే ప్లేస్లో ఉన్నామో హుందర్, ఇట్స్ అ మ్యాజికల్ ప్లేస్ ఇన్ లదాఖ్. ఎక్కడా కనిపించనట్టు ఇక్కడ పెద్ద పెద్ద శాండియోస్ ఉంటాయి. శాండియోన్స్ అంటే మీకు తెలుసు కదా, ఇసుక తిప్పలు. స్పెషల్గా హుందర్ని కోల్డ్ డెజర్ట్ అని చెప్పి అంటారు లదాఖ్లో. సో ఈ కోల్డ్ డెజర్ట్లో ఉన్న బ్యూటిఫుల్ శాండియోస్ మీకోసం డ్రోన్ షాట్స్లో.
ఖుందర్ నుంచి ప్యాంగాంగ్ 170 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్, దాంట్లో 70 కిలోమీటర్స్ ప్యూర్ ఆఫ్ రోడ్. ఇది ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ మా అందరికీ. మీరు ఎప్పుడైనా చూసిరా ఇసుక రోడ్డు పైన నడవడం? లుక్ అట్ దిస్. ముందు చూడండి ఇక్కడ. దిస్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ హిమాలయాస్. ఇసుక తుఫాన్ అంటారు కదా, స్లైట్గా వస్తుంది, ఎక్కువ వస్తలేదు. లూకుంగ్ TCP ఐ స్టిల్ రిమెంబర్ 2021లో మా ప్రాణాలు కాపాడుకున్నాం మేము ఇక్కడ నుండి. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న అవుట్ పోస్ట్ ఉంది, అప్పుడైతే ఒక టెంట్ ఉండే, ఇప్పుడు ఇంకా అవుట్ పోస్ట్ ఉంది. This is the unforgettable memory. Coming back here is just amazing. అండ్ మనం ఒకవేళ ఇట్లా వెళ్తే గాల్వాన్ వ్యాలీ, మీకు ఐడియా ఉంటే మనం గాల్వాన్ వ్యాలీ ఈ రూట్ నుంచి వెళ్ళాలి. ప్యాంగాంగ్ లేక్కి అటు సైడ్ ఉంటుంది. ఎప్పుడైనా మనం ట్రై చేసాం అటు సైడ్ కూడా వెళ్ళడానికి పర్మిషన్ ఉంటే. బట్ బేసిక్గా అక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆర్మీ, బికాజ్ ఇప్పుడు ఏరియా ఏదైతే ఉందో ఇండియా ఇంకా చైనా బార్డర్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం ఈ వాటర్ టచ్ చేస్తే చైనా లోపల ఉన్న రివర్ని టచ్ చేసినట్టే. ప్యాంగాంగ్ లేక్ ఇండియా ఇంకా చైనా మధ్యలో ఉంటుంది. మధ్యలో అయింది, ఇండియా ఇంకా చైనా బార్డర్లో ఉంటుంది అనమాట. మనకు ఒక 40% ఉంటే అక్కడ 60% ఉంటుంది. సిద్ధార్థ్ వే అట్లా అని వెళ్తే విల్ రీచ్ టు గాల్వాన్ వ్యాలీ. బా దుమ్ము చాలా ఉంది. గుడ్ మార్నింగ్, శుభోదయం, గుడ్ మార్నింగ్ అందరికీ. కరెంట్లీ టైమ్ 6:35 అవుతుంది. అండ్ బయట టెంపరేచర్ నాకు తెలిసి 5 ఉంది, కానీ అంబియంట్ సెన్సర్ టెంపరేచర్ మాత్రం 13 degrees చూపిస్తుంది. నేను మాట్లాడే నా మాటల్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చల్లగా ఉందో. ఇట్స్ డ్యామ్ కోల్డ్, ఇట్స్ వెరీ వెరీ కోల్డ్. అండ్ మనం పొద్దున్నే ఈ టైంకి ఎవ్వరు లేరు ఇక్కడ. కానీ నిన్న రాత్రి టార్చర్ చూసిన నేను. ఆక్సిజన్ లేదు, పడుకుంటే నిద్ర పట్టట్లేదు. పొద్దున 4 o'clockకి నాకు మేల్కి వచ్చేసింది. 4 o'clock నుంచి నాకు నిద్ర పడతలేదు. ప్యాంగాంగ్ లేక్ చూడడానికి అద్భుతంగా, చుట్టూ హిమాలయ పర్వతాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్యాంగాంగ్ లేక్ బార్డర్ షేరింగ్ లేక్. 40% ఇండియాలో, 60% చైనాలో ఉంటుంది. దీన్ని నిరంతరం కంటికి రెప్పలాగా మన ఇండియన్ ఆర్మీ కాపాడుతూనే ఉంటుంది. యాజ్ అన్ ఇండియన్ మనం ఈ ప్లేస్ దాకా వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి మనం చాలా చాలా లక్కీ. ఇంత అందమైన ప్లేస్లో మన లాంటి మామూలు మనుషులు సర్వైవ్ కావడం ఇంపాసిబుల్ అని చెప్పాలి. బికాజ్ మనం ఉండే ప్లేస్లలో ఆక్సిజన్ కుప్పలు తెప్పలుగా ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ అనేది చాలా థిన్ లేయర్లో ఉంటుంది. రాత్రిపూట పడుకునేటప్పుడు ఆక్సిజన్ దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది. అయినా ఇలాంటి అందమైన లేక్ని చూడాలనుకుంటే ఇవన్నీ మనం కాంప్రమైజ్ కావాల్సిందే. ప్యాంగాంగ్ లేక్ తర్వాత మన ప్రయాణం ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్కి చేరుకోవడం. ది సమ్మిట్ డే ఓమ్లింగ్లా. అక్కడికి చేరుకోవడానికి దానికంటే ముందు మనం ఒక విలేజ్కి చేరుకోవాలి, అదే హాన్లే. ఈ హాన్లే విలేజ్కి ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం ప్రపంచంలో, మొత్తం భారతదేశంలో ఇది ఒక యూనిక్ విలేజ్. ఎందుకు ఏం సంగతి అన్నది వీడియో చూస్తూ ఉండండి, అక్కడికి చేరుకున్న తర్వాత చెప్తా. సో మనం ఈరోజు హాన్లేకి వెళ్తున్నాం. హాన్లేకి వెళ్ళే దారిలో రజాంగ్లా వార్ మెమోరియల్ ఉంటుంది. సో రజాంగ్లా వార్ మెమోరియల్ గురించి తెలియని వాళ్ళ కోసం ఇక్కడ
120 మంది పోస్టింగ్లో ఉండే. సడన్గా చైనా అక్కడ కనిపిస్తుంది వెనకాల మౌంటైన్, ఆ మౌంటైన్ నుంచి చైనా అటాక్ చేస్తే వాళ్ళు చైనా వాళ్ళని ఒక అడుగు కూడా ఇండియా లోపల వేయకుండా శైతాన్ సింగ్ ఇంకా 120 మంది ఇక్కడ పోరాడి వాళ్ళ ప్రాణాలని అర్పించారు మన ఇండియా కోసం. సో వాళ్ళందరికీ గుర్తుగానే రజాంగ్లా వార్ మెమోరియల్ ఇక్కడ తయారు చేశారు. ఇక్కడ మనకి వాటర్ బాటిల్ గీటర్ ఏం దొరకాయి. ఇక్కడ మీకు ఒకసారి లొకేషన్ చూపిస్తా. సో మనం మొత్తం హిమాలయ డ్రై డెజర్ట్ ఉన్నాం అనమాట. ఇక్కడ ఒక ఆర్మీ క్యాంప్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇటు ముందుకెళ్తే లోమా 30 కిలోమీటర్స్ అండ్ లోమా 30 కిలోమీటర్స్ 45 కిలోమీటర్స్ హాన్లే. అక్కడ దాకా మనకి ఒక్క రెస్టారెంట్ కూడా లేదు. అండ్ నిన్న డ్రైవర్ చెప్తుండే ఇక్కడ ఆర్మీది ఒక పోస్ట్ ఉంటుంది, సమోసా ఇంకా చోళభటూరి మస్తు టేస్టీ ఉంటుంది చెప్పి. అందుకే మేము అక్కడ రజాంగ్లా వార్ మెమోరియల్ తర్వాత మళ్ళీ స్ట్రైట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ బండి పార్క్ చేసి ఇప్పుడు ఆర్డర్ చేసినాం. నోమాడిక్ ల్యాండ్లా ఎట్లున్నాయి సమోసాలు? మంచిగా సూపర్ ఉంది. అసలు జనాలే లేని ప్లేస్ లో ఎవరు పండు రైడర్ 143 చెప్పిండంటే తినాలంతే. ఐ లవ్ ఇండియన్ ఆర్మీ అని చెప్పి ఎప్పుడు అంటాడు. ఐ లవ్ ఇండియన్ ఆర్మీ ఫుడ్ ఆల్సో టుడే నెక్స్ట్ లెవెల్. ఎప్పుడైనా ఇసుక తుఫాన్ ఎట్లుంటుందో తెలుసా? ఇగో ఇట్లుంటుంది. నథింగ్ నథింగ్ ఏం అనిపిస్తలేదు. వాట్ ఏ వ్యూ. ఆల్మోస్ట్ మనం హాన్లే రోడ్ పైనకి వచ్చేసినాం. జస్ట్ 36 కిలోమీటర్స్ మాత్రమే ఉంది హాన్లే. ఇక్కడ నుంచి రోడ్ అయితే అమేజింగ్ ఉంటుంది. అసలు ఒక చిన్న గుంతరాయి కూడా ఉండదు అనమాట. సూపర్గా ఉంటుంది. నాకు తెలిసి మనం ఇప్పుడు కరెంట్లీ 5:23 అవుతుంది టైం. మనం రీచ్ అయ్యే లోపల ఒక 30 మినిట్స్ ఈజీగా రీచ్ అయిపోతాం మనం. హాన్లే ది ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అంతరిక్షంలో జరిగే ప్రతి ఒక్క కదలికని అబ్జర్వ్ చేయడానికి జియోగ్రఫికల్గా సరైన ప్లేస్. ప్రపంచంలోనే ఇది 2వ ఎత్తువ అబ్జర్వేటరీ ఉన్న ప్లేస్ అండ్ ఇండియాలో ఇది మొదటిది. సింపుల్గా చెప్పాలంటే అంతరిక్షంలో జరిగే ప్రతి ఒక్క కదలిక మన కంటికి కనిపించింది కూడా ఇక్కడ సెటప్ చేసిన హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ ఒక 2 మీటర్ గామారే ప్రతి ఒక్క కదలికని ప్రతి క్షణం మానిటర్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ అద్భుతాన్ని స్వయంగా మన కంటితో చూడొచ్చు. హాన్లే నుంచి ఉమ్లింగ్లా 80 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ 80 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ మొత్తం అంతా మైదాన్, ఆఫ్ రోడ్, కంప్లీట్లీ ఆఫ్ రోడ్. ఫైనల్ డే ఆఫ్ సమిట్ ఉమ్లింగ్లా 19,024 feet above sea level, higher than ఎవరెస్ట్ బేస్ క్యాంప్. చెప్పినంత ఈజీగా మేము ఇక్కడికి చేరుకోలేకపోయినాం. దారి మధ్యలో బ్రేక్ డౌన్స్, బైక్ ట్రబుల్ ఇవ్వడం, కార్ ట్రబుల్ ఇవ్వడం, అయినా కానీ వీటన్నిటికంటే మా విల్ పవర్ ఇంకా స్ట్రాంగ్. బ్రో కొటేషన్స్ లాగానే స్ట్రాంగర్ ద విల్, హయ్యర్ ద హిల్. ఒక్కసారి ఉమ్లింగ్లాకి రీచ్ కాగానే హైయెస్ట్ మోటరబుల్ రోడ్. ఇప్పటిదాకా మేము పడ్డ కష్టం, మేము చూసిన ఛాలెంజెస్ అన్నీ ఒక్కసారిగా మర్చిపోయినాం. చుట్టుపక్కల చల్లని గాలి, అది కూడా ఒక 50-60 కిలోమీటర్ల వేగంగా వీస్తుంది. ఇక్కడ 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేరు ఎవరైనా, ఎందుకంటే అంత ఎత్తులో ఆక్సిజన్ కూడా ఉండదు. కానీ మా సంతోషం ముందు అవేవి ఎక్కువ అనిపించలేదు. ఈ ఎత్తైన హిమాలయాలు నాకు సాక్షాత్ ఆ భగవంతునితో సమానం. నా మనసులో ఉన్న ఏ కోరికలైనా ఈ హిమాలయ పర్వతాలు తీరుస్తాయని చెప్పి అనుకుంటున్నాను. నా మనసులో ఉన్నది ఒకే ఒక కోరిక,
నాలాంటి మోటార్ సైకిల్ రైడర్స్ ఈ ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ రైడ్ చేసినా ఇంటి దగ్గర నుంచి ఎలా అయితే వాళ్ళు బయలుదేరారో క్షేమంగా వాళ్ళ రైడ్ ఫినిష్ చేసుకొని ఇంటికి తిరిగి రావాలని చెప్పి, అది ఎవరైనా ఎక్కడైనా. భగవంతునితో సమానమైన ఈ హిమాలయ పర్వతాలు నా ఈ చిన్న కోరికని తీరుస్తాయని చెప్పి నమ్ముతున్నా. నా జీవితంలో మర్చిపోలేని మరో అద్భుతమైన ప్రయాణం నా 8 days లదాఖ్ ట్రిప్. హోప్ఫుల్లీ ఈ ట్రిప్ అంతా మీరు ఎంజాయ్ చేసిరని చెప్పి అనుకుంటున్నాను నాతో పాటు. ఒకవేళ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మరొక కొత్త వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాబాయ్, జై హింద్.